ప్లాస్టిక్ సర్జరీ కూడా కంబైన్డ్గా చేయడం వల్ల క్యూరేటివ్ ఇంటెంట్తో సాధ్యమవుతోంది. రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి. క్యూర్ అవుతూ ఉన్నారు ఈ పేషెంట్స్. 86 నుంచి 90% కేసులు T1, T2 లీజన్స్ లేదా N1 లీజన్స్ అటువంటప్పుడు ఇటువంటి సర్జరీ చేయడం వల్ల క్యూర్ అయ్యే అవకాశం ఉందని గమనించాలి. T3 అనేది లోకల్గా అడ్వాన్స్డ్ అయిన ట్యూమర్ ఓరల్ క్యావిటీలోనండి ఇంకెక్కడైనానండి చర్మాన్ని పట్టేసినో లేకపోతే కింద ఉన్న అవయవాన్ని పట్టేసి ఆపరేషన్ సరిగా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు న్యూ అడ్జువెంట్ థెరపీ అని ఇస్తారు కొంతమందికి. అంటే సర్జరీ చేసే ముందు డౌన్ స్టేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం అది న్యూ అడ్జువెంట్. ఓరల్ క్యాన్సర్స్లో ముఖ్యంగా న్యూ అడ్జువెంట్ థెరపీ రోల్ లిమిటెడ్గా ఉంది. ఎందుకంటే ఈ క్యాన్సర్స్ కీమో సెన్సిటివ్ కాదు. కొన్ని క్యాన్సర్స్ కీమో ఇవ్వడం వల్ల చాలా తగ్గుగా మనం తగ్గించవచ్చు దాని విజృంభణ, దాని స్ప్రెడ్ వ్యాపించడం ఎక్కడి వరకు వ్యాపించిందో దాన్ని లోకల్ స్ప్రెడ్ను మనం తగ్గించవచ్చు. కానీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కీమో సెన్సిటివ్ కాదు కాబట్టి పెద్దగా కీమోథెరపీతో ఉపయోగం ఉండకపోవచ్చు.